హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బగారా రైస్తో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ కాంబినేషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా సింపుల్గా క్విక్గా ఎలా చేసేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ముందుగా చికెన్ ఫ్రై చేయడం కోసం 1/2 kg చికెన్ని తీసుకొని ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసానండి. అలానే 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. కారం మళ్ళీ ఫ్రైలో వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ పసుపు ఉప్పు కారం బాగా పట్టేలాగా చికెన్ని మొత్తాన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని టైం ఉంటే అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అన్నా మ్యారినేషన్కి ఉంచండి. 1/2 అవర్ తర్వాత కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, అలానే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఆయిల్ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని అందులో నుంచి వాటర్ ఊరే వరకు పైన మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా వాటర్ ఊరటం స్టార్ట్ అయినప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి కన్వర్ట్ చేసుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చికెన్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు చికెన్ పీసెస్ని తీసి వేరే బౌల్లో ఉంచుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లోకి సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ, మీకు గనక ఆయిల్ గనక తక్కువగా ఉందనిపిస్తే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మధ్యలోకి చీల్చుకున్న 3 పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గేదాకా మగ్గించుకోవాలి. ఆనియన్స్ని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకుందాం. ఇలా ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలానే 1 టీ స్పూన్ దాకా కారం. మ్యారినేషన్లో కారం ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి కారం క్వాంటిటీ చూసి వేసుకోండి. కారం కూడా వేసిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. మనం ఫ్రై చేసుకుంటున్న చికెన్ ముక్క అనేది రంగు మారిపోవాలండి. అలా ఫ్రై చేస్తేనే ఈ ఫ్రై అనేది తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టి కుక్ అవనివ్వాలి. ఇలా చికెన్ అనేది రంగు మారి బాగా టెండర్గా ఉన్నప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసాక జస్ట్ 2 మినిట్స్ టాస్ చేస్తే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ అయిన బగారా రైస్లోకి వెళ్ళిపోదాం. బగారా రైస్ చేయటం కోసం ముందుగా బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. దీనికోసం 3 గిద్దల దాకా తీసుకున్నాను. 3 గిద్దలు అంటే అరౌండ్ 1/2 కిలో దాకా ఉంటుంది. 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇందులోకి తగినంత వాటర్ పోసుకొని ఒక 1/2 అవర్ టు 1 అవర్ నానబెట్టుకోవాలి. ఈలోపు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను అండి. నెయ్యి వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి కరిగిన తర్వాత అందులోకి 2 బిర్యానీ ఆకు, 3 యాలుకలు, ఒక 6 నుంచి 7 దాకా లవంగాయలు, 2 జాజికాయలు, 1 ఇంచు చెక్క, ఒక జాపత్రి, ఒక అనాస పువ్వు, 10 నుంచి 15 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా షాజీరా. ఈ షాజీరా వేయటం మాత్రం మిస్ అవ్వకండి. బగారా రైస్లోకి ఫ్లేవర్ అంతా ఈ షాజీరా వల్లే వస్తుంది. లేకపోతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకోండి. ఒకసారి ఈ స్పైసెస్ అన్నీ వేసి బాగా వేగిన తర్వాత అందులోకి సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఒక పెద్ద ఉల్లిపాయ, అలానే 3 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చి లైట్గా మగ్గిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర, అలానే రుచి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది వాటర్ మొత్తం వంపేసి ఇందులోకి తీసుకోవాలి. ఈ రైస్ని ఒక 2 మినిట్స్ టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా టాస్ చేసుకోవటం వల్ల రైస్ అనేది ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒకసారి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం తీసుకున్న 3 కప్పులకి 4.5 కప్పుల దాకా వాటర్ని పోసుకుంటున్నాను. అంటే 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు దాకా వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది.
ఈ క్వాంటిటీలో వాటర్ని పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ మాత్రమే రానివ్వండి. 3వ విజిల్ వచ్చిందంటే బగారా రైస్ అనేది మెత్తబడిపోతుంది. 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా న్యాచురల్గా రిలీజ్ అయిపోయిన తర్వాత బగారా రైస్ని ఒకసారి పైనుంచి కిందాక మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఇలా ఇవ్వటం వల్ల రైస్ అనేది ఇంకా పొడి పొడిలాడుతూ ఉంటుంది. అంతేనండి, బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ చికెన్ ఫ్రై అలానే బగారా రైస్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.